అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో భర్తలకు మాత్రమే. చిన్నప్పటి నుంచి భార్య ఎలా ఉండాలి, భార్యగా తన కర్తవ్యం ఏంటి అని అడుగడుగున స్త్రీకి ఎన్నో చెప్పి పెంచుతారు పుట్టింటివారు. మరి అబ్బాయిలకి ఎందుకు చెప్పరు? అబ్బాయిలకి కూడా పెళ్ళైన తర్వాత మీకు భార్య వస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, తను పుట్టి పెరిగిన పరిసరాల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ వదులుకుని భర్తే సర్వస్వం అని వస్తుంది. అలాంటి భర్త ఆ భార్య కోసం ఏం చేయాలి? ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదాలు, విభేదాలు, విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఇప్పుడు నేను చెప్పబోయేవి భర్తలు పాటిస్తే ఆ భార్యాభర్తల బంధం పవిత్రంగా 100 ఏళ్ల పాటు వర్ధిల్లుతుంది. ఇది ప్రతి అబ్బాయికి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే భార్యాభర్తల మధ్య విభేదాలు, వివాదాలు, విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం ఈ తరం అబ్బాయిలకి రాకుండా ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందామా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరుగా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది భర్తలు భార్యలు ఖరీదైన ఆభరణాలు లేదా ఖరీదైన బహుమతులు భర్త నుండి ఆశిస్తారు అనే, అవి ఇవ్వడం వల్లనే వాళ్ళకి భర్తల మీద ప్రేమ కలుగుద్ది కాబట్టే అలాంటివి ఇచ్చి వాళ్ళని మురిపించకపోతే భార్య దృష్టిలో మనకి విలువ ఉండదు, భార్య దృష్టిలో మనం చులకనైపోతాం అనుకుంటారు చాలామంది భర్తలు. కానీ అది తప్పు. ఆడదాని మనసు పిచ్చిది. నిజానికి భార్య భర్త నుండి కోరుకునేది ఖరీదైన బహుమతులో, బంగారు నగలో కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలు మీరు పాటించి చూడండి. ప్రతి భర్త మీరు దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. మీరు మీ భార్యకి ₹1,00,00,000 బహుమతి తీసుకొచ్చి ఇచ్చినా ఆనందిస్తుందో లేదో కానీ మీరు నేను చెప్పినవి పాటిస్తే మీ బంధం ఇదివరకటి కన్నా కూడా ఇప్పుడు ఇంకా దృఢంగా, మీ బంధం అనుబంధంగా, మీ కాపురం అన్యోన్యంగా సాగిపోతుంది. దానికి మీరేం చెయ్యాలో మరి భర్తలకు మాత్రమేనండి ఇది. తెలుసుకుందామా? ఇతరుల ముందు మీ భార్యను గౌరవిస్తూ మాట్లాడండి. చులకన చేస్తూ, హేళన చేస్తూ, దెప్పి పొడుస్తూ, వారి పుట్టింటి వాళ్ళనే పదే పదే వేలెత్తి చూపిస్తున్నట్టుగా మాట్లాడకండి. ఆవిడ మనసు చాలా గాయపడుతుంది. మీ భార్య మీకేదైనా ఆవిడ సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు నిర్లక్ష్యంగా మీరు దిక్కులు చూడటం, పేపర్ చదవటం ఇలాంటివి చేయడం ఆపేసేయండి. మీ భార్య ఏదో అప్పటి వరకు పని చేసి అలసిపోయి టీవీ చూస్తూ కూర్చున్నారనుకోండి, మీరు వెళ్ళి విసుగ్గా, చిరాగ్గా, చికాగ్గా ఆవిడ చేతిలో ఉన్న రిమోట్ లాక్కుని మీకు నచ్చిన ఏ స్పోర్ట్స్ ఛానల్లో పెట్టుకొని నిర్లక్ష్యంగా కూర్చోకండి. విసురుగా ఆవిడనే మీరు బాధ పెట్టకండి. ఆవిడికి కూడా విలువిచ్చి కలిసి చూద్దాంగా అనే ఇద్దరూ కలిసి కాసేపు అలా ఆవిడికి నచ్చినవి కూడా టీవీలో చూస్తూ ముచ్చటిస్తూ మాట్లాడండి. ఆవిడకి ఎంత ఆనందం కలుగుద్దో. మీ భార్య కూడా మనిషే, ఆమె యంత్రం కాదో. ఆమె కూడా అలసటతో అలసిపోతుందని గుర్తించండి. అలా మీ భార్య అలసటగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు ఆమెకి వంటలో సాయం చేయండి. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆమె పెదవుల మీద చిరునవ్వు మీరు వద్దన్నా వస్తాయే. కాస్త ఆ వంట చేస్తూ ఆవిడతో సరదాగా కబుర్లు చెప్పండి. పని అలసట కూడా ఆవిడకి గుర్తురాదో. మీ భార్య చేసిన కూర మీకు నచ్చలేదనుకోండి, ఆవిడ ముఖం మీదే ఇలా చేస్తావేంటి, అలా ఉందేంటి, ఇలా ఉందేంటి అనే ఆవిడ మనసు బాధపడేలాగా మాట్లాడొద్దు. ఒక్కొక్కసారి ఉప్పు కారాలు ఎక్కువ తక్కువలు అవ్వడం మనుషులం కాబట్టి సహజం. ఆవిడని మీరు అర్థమయ్యేలా మరోలా కూడా చెప్పి బాధ పెట్టకుండా కూడా చేయొచ్చు. నువ్వు చేసినట్టు లేదే
ఇదేమిటి అని అడగండి. దాంతో అవునా నేను చేసినట్టు లేదా అని ఆవిడే రెండోసారి తన తప్పుని సరిచేసుకుంటారు. మీ భార్యకి చుట్టూ ఎంతమంది బంధువులు, చుట్టాలు, స్నేహితులు, పుట్టింటి వారు ఉన్నా ఆమె పుట్టినరోజున మీరు మొట్టమొదట ఆవిడని గ్రీట్ చేయాలని కోరుకుంటారు. ఆవిడ పుట్టినరోజు గుర్తుపెట్టుకొని ఆవిడకి హ్యాపీ బర్త్‌డే చెప్పండి. ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో మీరే చూడండి. మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఫోన్‌లో మెసేజ్‌లు చూడటం, ఫోన్‌లో నోటిఫికేషన్లు చూడటం, లేదా ఎవరికైనా మెసేజ్‌లు పెడుతూ ఉండటం, ఎవరైనా కాల్ చేస్తే ఆవిడతో మాట్లాడే విషయాన్ని ఆపేసి మీరు వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోటం అలాంటివి చేయకండి. అదే వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇవ్వనట్టు, వాళ్ళని బాధ పెట్టినట్టు, వాళ్ళకి మీరు విలువ ఇవ్వనట్టు, మిమ్మల్ని మీరే వాళ్ళ ముందు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. రాత్రి ఆలస్యం అయిందనుకోండి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర భార్య ఎదురు చూస్తూ భోంచేయకుండా కూర్చుంటుందని మర్చిపోకండి. ఒక్క మాట ఫోన్ చేసి ఆవిడకి నేను రావటం ఆలస్యం అవుతుంది, నువ్వు భోంచేసి పడుకో అని ఆవిడకొక్క మాట సంస్కారంగా చెప్పండి. ఎంత పొంగిపోతుందో. పిల్లల కన్నా ఎప్పుడు మీకు మీ భార్యే ముఖ్యమని పిల్లలకి కూడా తెలిసేలా మీరు ప్రవర్తించండి. పిల్లల ముందు అమ్మ కన్నా మీరు నాకు ఎక్కువని ఎప్పుడూ అనకూడదు. ఎందుకంటే ఒక వయసు వచ్చాక రెక్కలొచ్చిన పక్షులు వాళ్ళు ఎగిరిపోతారో. భార్యే శాశ్వతంగా ఉంటుందనే మర్చిపోవద్దు. పిల్లల ముందు మీరు తల్లికి విలువివ్వకపోతే ఎటు నాన్న అమ్మని చులకని చేస్తున్నారని పిల్లలు కూడా తల్లికి విలువివ్వరని గుర్తుంచుకోండి. ఉదయం మీ భార్య కన్నా ఎప్పుడన్నా మీకే ముందుగా మెలకువ వచ్చిందనుకోండి, చక్కగా లేచి వెళ్ళి మీ భార్యకి మీకు ఇష్టమైన ఏ గ్రీన్ టీనో లేదా కాఫీనో లేదా టీనో కలిపి ఆవిడ్ని నిద్రలేపి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ అలా పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా కాఫీ తాగుతూ గడపండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా రోజు. వారానికి ఒక్కసారైనా మీ భార్యనే బయట రెస్టారెంట్‌కో, సినిమాకో లేదా ఏదైనా పార్కుకో లేదా ఇద్దరూ కలిసి అలా నైట్ పూట కాసేపు చెయ్యి పట్టుకొని వాక్ చేసుకుంటూ వెళదామనో, బైక్ మీద ఒక అరగంట అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళొద్దామనో, లేదా మీ బాల్కనీలోనో లేదా మీ టెర్రస్ మీదో కాసేపు మీ వైఫ్‌తో కూర్చుని కాసేపు కబుర్లు చెప్తూ ఉండండి. ఎంత ఆనందపడిపోతుందో ఆ స్త్రీ మనస్సు మీరే గమనిస్తారు. మీ భార్య మూడ్ బాగోలేనప్పుడు ఆమెని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకొని ఏం జరిగిందని అడగండి. ఒక భార్య తన భర్తలో తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లెల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ చూసుకుంటుంది. కష్టం ఏది వచ్చినా భర్తతో పంచుకోవటంలో ఉన్న ఆనందం, మీ ఇద్దరి మధ్య ఏ దాపరికాలు లేకుండా, ఏ రహస్యాలు లేకుండా, మీ ఇద్దరి అనుబంధం పెరిగే విధంగా ఒడిదుడుకులు లేకుండా మీ ఇద్దరూ ఒక్కసారి విషయం ఏంటి అని కూర్చొని మాట్లాడుకోండి. చాలా ప్రశాంతంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ భార్యతో బయటికి వెళ్ళినప్పుడు పక్క చూపులు, దిక్కులు చూడకండి. పరాయి స్త్రీల వైపు మీ చూపు మళ్ళనివ్వకండి. అది మంచి లక్షణం కాదు. మీ భార్యకి మీరు స్మోక్ చేస్తేనో లేదా మీరు డ్రింక్ చేస్తేనో నచ్చదనుకోండి, మీరు ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పండి. నీకోసమే నువ్వు నా ఆరోగ్యం గురించే మానేయమని చెప్పావు కాబట్టి, నీకు నచ్చలేదు కాబట్టి నేను ఇది తగ్గిస్తూ మానేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది పూర్తిగా మానేశాను. నీకు నేను ఇంత విలువిస్తున్నాను అని ఆవిడ మనసును తాకేలా మాట్లాడటం నేర్చుకోండి. వారానికి కనీసం 4 సార్లైనా మీ భార్యతో మీరు కలిసి భోంచేయండి. భోంచేసేటప్పుడు మీరు సరదాగా మాట్లాడుతూ భోంచేయండి. అనవసరమైన విషయాలు, గాసిప్స్, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విషయాలు మీరు మాట్లాడటం సభ్యత కాదని గుర్తించండి.
కుదిరితే రోజుకి ఒక్కసారైనా మీ భార్యాభర్తలు కలిసి భోంచేయండి. మీ బంధం ఇంకా దృఢపడుతుంది అప్పుడు. తప్పులు ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. మనమేమి దేవుళ్ళం కాదు. అలా చిన్నా చితకా తప్పులు జరిగినప్పుడు ఇగోలకి పోకుండా, అహానికి పోకుండా, గర్వాన్ని ప్రదర్శించకుండా మీ భార్యని దగ్గరికి తీసుకుని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక్కసారి సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. ఆమె తప్పు మీరు చేసి ఆవిడకి సారీ చెప్పారంటే ఎంత ఆనందపడుతుందో ఒక్కసారి చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యాభర్తల మధ్య మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి. మీ మధ్య ఎడబాటు మధ్యలో వాళ్ళు ఇంకా ఆ ఎడబాటుని పెంచడానికి కారణమవుతుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. మూడో వ్యక్తి ఇన్వాల్వ్ కాకుండా భార్యాభర్తల బంధంలో చూసుకోండి. మీ వాళ్లకు ఏదైనా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీ భార్యకి ఒక్క మాట చెప్పండి. ఆమెకి విలువిచ్చి ఆమెతోనే ఇప్పించండి. అప్పుడు మీరు తనకి చెప్పకుండా ఏదో చేశారనే భావన ఆమె మనసులో మీపై చెడుగా ఉండదు. నిద్ర లేవగానే సరదాగా మీరే బెడ్షీట్లు మార్చి పిల్లో కవర్లు మార్చండి. నా భర్త నాకు బెడ్రూమ్లో కూడా పనిలో సాయం చేస్తారని పొంగిపోతుంది మీ ఇల్లాలు. హోటల్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డు మీ భార్య చేతికిచ్చి నువ్వు ఆర్డర్ ఇవ్వబోయ్, నా ఇష్టాలు నీకు తెలుసు, నీకు నచ్చినవి కూడా ఆర్డర్ ఇవ్వు, కలిసి తిందాం అని చెప్పండి. పొంగిపోతుంది ఆమె మనసు. మీరంత చిన్న విషయంలో కూడా ఆవిడకి విలువిస్తున్నారని, గుర్తిస్తున్నారని చాలా ఆనందపడిపోతుంది ఆవిడ. ఆమె ఇంగ్లీష్లో వీక్ అయ్యారనుకోండి, తప్పుని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి. అంతేకాని నీ ముఖానికి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తెలియవా, రావా, నువ్వు పల్లెటూరి బైతువనే, చదువురాని మొద్దువని ఆవిడ మనసు గాయపడేలా దూషించకండి. అది మంచి పద్ధతి కాదు. మీ భార్యకు తలనొప్పిగా ఉంటే అమృతాంజన్ రాయండి, ట్యాబ్లెట్ వేయండి, ఒక కప్పు కాఫీ కలిపి ఇవ్వండి. కాస్త ఆవిడ్ని దగ్గరికి తీసుకుని ప్రశాంతంగా మంచి మాటలు చెప్తూ ఆవిడ్ని ఉపశమనం పొందేలా చెయ్యండి. ఆమె హృదయం సంతోషంతో పొంగిపోతుంది. మీ భార్య ఏదైనా సమస్యలు చెప్తున్నారనుకోండి, అది దేనికి సంబంధించినదైనా సరే మీరు వాచీకేసి టీవీకేసి చూడొద్దు. ఇలా చేస్తే అదే ఆవిడని మీరు లెక్క చేయనట్టు, మీరు ఆవిడ్ని చులకన చేసినట్టు, ఆవిడకి మీ దృష్టిలో ఏ విలువ లేనట్టు ఆవిడ చాలా బాధపడతారో. చేసే పనిని ఆపి ఏంటి నువ్వు చెప్పేదని కూర్చుని ఒక 5 నిమిషాలు వినండి. ఆ తరువాత మీ పని మీరు చూసుకోండి. ఇవన్నీ చేసి మీరు నా భర్త చాలా మంచివాడు అని మీ భర్త ఊరంతా మీ గురించి చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు అడక్కపోయినా మీరు ఇవన్నీ చేస్తే మీరు ఆ దేవుడి తర్వాత దేవుళ్ళలాంటి వారని ఆమె పుట్టింటి వారి దగ్గర నుంచే ప్రతి ఒక్కరికి మీ ఎదురుగా చెప్పకపోయినా మీ వెనకైనా సరే మీ భార్య మనసు పొంగిపోతూ చెప్పుకుంటుంది. ఏది మీరు తన నుండి ఎక్స్పెక్ట్ చేసి చెయ్యకండి. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యకపోయినా మీ భార్య దృష్టిలో మీరు ఎప్పుడూ గొప్పగానే ఉండాలనే భావించండి. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉంటుంది అప్పుడు. వీడియో పూర్తిగా విని ఇన్ని మంచి విషయాలు మీరు తెలుసుకొని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.